క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఒకసారి యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే కార్యక్రమం వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్యము నిమిత్తమై ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, పరిశుద్ధమైన నీ నామమును వందనములు ప్రభువా. మరి ఒకసారి నీ వాక్యంను ధ్యానించుటకు ప్రభా మాకు నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు. అపాత్రుడును, అవిధేయుడును, ఎన్నిక లేని వాడును, పలుమార్లు నిన్ను దుఃఖపరిచిన వాడిని ప్రభా, నన్ను క్షమించుము. నీ ధర్మశాస్త్రమునందలి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులను తెరవండి. నీ వాక్యమును నాకు తెలియజేయండి. వినుచున్న మా అందరికీ మీరు తెలియజేయండి ప్రభా. నీ వాక్యము శక్తి కలిగింది ప్రభా, మాకు జీవమునిచ్చేది నాయన, నీకు వందనములు. ఆ వాక్యమును మేము వినుచుండగా ప్రభా, ఆ వాక్యమును అనుసరించి నడుచున్నట్లుగా ఈ లోకంలో మేము ప్రభా నీకు నమ్మకస్తులుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని, ఆ పాత్ర నన్ను క్షమించమని యేసునామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము చదువుతాం. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావలెనని ఆమెను అడిగెను. అందుకామె, నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా, అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ఈ వాక్యంలో కాలేబు కుమార్తె అయిన అక్సా విషయమై ఈ వాక్యములో మనకు చెప్పబడింది. దేవుని వాక్యములో కొంతమంది స్త్రీలు, ప్రత్యేకంగా కొంతమంది కుమార్తెలు వారి తల్లిదండ్రుల నుంచి గొప్ప విశ్వాసాన్ని నేర్చుకున్నవారు. అంతేకాదు, తల్లిదండ్రుల మాట విని వారు చెప్పినట్లుగా నడుచుకొని గొప్ప ఆశీర్వాదాన్ని కుటుంబానికి అందించినవారు. అక్సా కూడా అలాంటిది. తన తండ్రి అయిన కాలేబు నిండు మనసుతో, పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించినవాడు. తన సేవకుడైన మోషే మాట చొప్పున, దేవుడైన యెహోవా మాట చొప్పున 12 మందిని కనాను దేశమునకు వేగుచూచుటకు పంపినప్పుడు 10 మంది ఆ కనాను దేశము దాన్ని జయించుటకు మనకు శక్తి లేదు, అక్కడ పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి, అక్కడ మనుషులు ఎత్తైన వారు, ఉన్నత దేహులు, వారిని మేము జయించలేము అని 10 మంది చెప్పారు. కానీ కాలేబు, యెహోషువలు ఆ పరిస్థితులన్నీ చూచినా కానీ అది మిక్కిలి మంచి దేశము, దేవుడు నిశ్చయముగా మన యందు ఆనందించి మనకు ఆ దేశాన్ని దయచేస్తాడు, ఆ ప్రాకారాలను పడగొట్టుటకు, ఆ ఉన్నత దేహులను జయించుటకు మనకు శక్తిని దేవుడు దయచేస్తాడు అని విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు. కాబట్టి కాలేబు, యెహోషువలను ఆ సర్వ సమాజము, ఈ 10 మంది చెప్పిన మాటను బట్టి సర్వ సమాజము వాళ్ళని రాళ్లతో కొట్టాలని, లేకపోతే వాళ్ళని చంపాలని ప్రయత్నం చేసిన సందర్భాన్ని వాక్యములో మనం చూడగలం. అయితే ఆ తర్వాత వాగ్దాన దేశానికి చేరిన వారిలో, ఆ సమయంలో ఉన్న వారిలో ఒక కాలేబు, యెహోషువలు మాత్రమే వాగ్దాన దేశాన్ని చేరుకున్నారు. వారి విశ్వాసాన్ని బట్టి, దేవుని పట్ల వారికి ఉన్న నమ్మికను బట్టి. తర్వాత యెహోషువ మోషే తరువాత వాగ్దాన దేశానికి ప్రజలను నడిపించి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క ప్రాంతాన్ని కేటాయిస్తూ ఉన్న సందర్భంలో యెహోషువకు కేటాయించవలసిన భూభాగం విషయమై వచ్చినప్పుడు అతనికి హెబ్రోను అనే ప్రాంతాన్ని ఇచ్చినారంట, కిరియతర్బా అనే ప్రాంతాన్ని ఇచ్చారంట. అది ఇచ్చిన తర్వాత దెబీరు అనే ప్రాంతం ఉన్నది, ఆ ప్రాంతాన్ని కూడా
మీరు స్వాధీనం చేసుకోవాలంటే, అంటే మీకు కావాలంటే మీరు దాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పినప్పుడు, కాలేబ్ ఏం చేశాడంటే, ఎవరైతే కిరియత్ సేఫెరు అనే దెబీరు అనే ప్రాంతం ఉన్నది దాన్ని స్వాధీనపరుచుకుంటారో, కొల్ల పెడతారో, దానికి నా కుమార్తె అయిన అక్సానిస్తాను అని చెప్పినప్పుడు, ఒత్నీయేలు అనే వ్యక్తి కాలేబు సహోదరుడు కనజు అనే ఆయన కుమారుడు ఒత్నీయేలు ఆ పనిని జరిగించి దాన్ని స్వాధీనం చేసుకున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలం. అయితే 18వ వచనంలో, మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి. ఈ వాక్యము ద్వారా 2 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీ ముందుంచాలని కోరుతూ ఉన్నాను. ఒకటి, ఆమె గాడిదను దిగగా. అక్సా గాడిదను దిగగా. కాలేబు ఆమెను చూచినాడంట. గాడిదను దిగుట అనగా ఒక వ్యక్తి తనలో ఉన్న దుష్టత్వం నుంచి దుష్టత్వాన్ని వదిలించుకొని దాన్ని తొలగించుకొని పరిశుద్ధతలోనికి రావడం. లేకపోతే ఒక మనిషి తనలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టడం, ఒక మనిషి తనలో ఉన్న కులాన్ని విడిచిపెట్టడం, తన చదువు యొక్క గొప్పతనాన్ని విడిచిపెట్టడం, ఒక మనిషి తనలో ఉన్న వంకర స్వభావాన్ని, మోసపు స్వభావాన్ని విడిచిపెట్టడం. గాడిదను దిగటం అనగా ఈ లోకములో అధునాతన కాలంలో, ఈ కాలంలో రకరకాలైన గాడిదలను మనం చూడగలం. కొంతమంది రీల్స్ అని, ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని ఇలాంటి అధునాతనమైన గాడిదలు మనకు వీటిని ఎక్కి గంటల తరబడి వాటిల్లోనే నిమగ్నమైపోయి దేవునిని కానీ, దేవుని వాక్యాన్ని కానీ, ప్రార్థన కానీ లక్ష్య పెట్టని సందర్భాలను ఈ దినాల్లో మనం ఎన్నో చూస్తూ, దేవుని మాట చొప్పున ఈ వాక్యములో ఆమె గాడిదను దిగిందంట. ఆమె గాడిదను దిగగా అని రాసినట్లుగా నీవు కూడా ఈ అనవసరమైన, ఆందోళనకరమైన, లేకపోతే మనకి గొప్ప నష్టాన్ని, కీడును కలిగించే ఈ గాడిద ఏదైతే ఉందో దాన్ని దిగాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి గర్వం అనే గాడిద మీద, లేకపోతే వాళ్ళకున్న ఉన్నతమైన ఉద్యోగం అనే గాడిద మీద, వాళ్ళకున్న ధనం అనే గాడిద మీద వాళ్ళు అలాగనే కొనసాగుతూ ఉన్నారు. వారు అంతం వరకు, చివరి వరకు అలాంటి దాని మీదే కొనసాగి వాళ్ళు అలాగే వాళ్ళ జీవితాలను అంతమొందించుకునే పరిస్థితిలో ఉన్నారు. అక్సా ఏం చేసిందంటే తన తండ్రిని చూచినప్పుడు ఆమె గాడిదను దిగిందంట. నీవు దేవునిని చూచినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయ స్థితిని సరిచేసుకోవాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీ వంకర స్వభావాన్ని, నీ మోసపు స్వభావాన్ని ఒప్పుకోవాలి. ఎవరి దగ్గరైనా దొంగిలిస్తే వాటిని తిరిగి ఇచ్చివేయాలి, వారితో సమాధాన పడాలి, ఐక్యతలోనికి రావాలి. అప్పుడు దేవుడు నిన్ను నిశ్చయముగా దర్శిస్తాడు. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి. ఈ కుమార్తె గాడిదను దిగింది, తండ్రి ఆమెను చూచినాడంట. నీవు కూడా గాడిదను దిగితే, నీ దుష్టత్వం నుంచి క్రిందకు దిగితే నిన్ను దేవుడు చూస్తాడు. చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగాను. ఈ దినాల్లో మనల్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు ఎప్పుడు గాడిదను దిగుతావో, నీ దుష్టత్వం నుంచి క్రిందకు వస్తావో, లేకపోతే నీ పాపపు స్వభావం నుంచి, నీ యొక్క ఈలోక సంబంధమైన ప్రతి విధమైన కార్యము నుంచి నువ్వు వెనుకకు ఎప్పుడు వస్తావని దేవుడు నీ వైపే చూస్తూ ఉన్నాడు. నీవు గాడిదను దిగినప్పుడు, నీ దుష్టత్వం నుంచి నువ్వు క్రిందకు దిగినప్పుడు దేవుడు నిన్ను నిశ్చయముగా చూస్తాడు. నిన్ను చూచి నీకేమి కావాలనని అక్సాను ఎలాగైతే కాలేబు అడిగినాడో, ఆమె తండ్రి అడిగినాడో, అలాగ దేవుడు నిన్ను కూడా అడుగుతాడు. నిన్ను కూడా శ్రేష్టమైన వ్యక్తిగా చేస్తాడు, దీవెనకరమైన వ్యక్తిగా చేస్తాడు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు వారు గాడిదను దిగకుండా ఉండి నష్టపోయిన వారు ఉన్నారు, గాడిదను దిగి మేలును క్షేమాన్ని చూసిన వారు ఉన్నారు. సిరియా సైన్యాధిపతి నయమాను, అతడు తన యొక్క కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవాలని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినాడు. ఇశ్రాయేలు దేశంలో ఎలీషా యొద్దకు వెళ్ళాడు. ఎలీషా
అతనిని చూచి అతను వచ్చిన విషయాన్ని గమనించి అతనికి తెలుపబడినప్పుడు ఎలీషా ఆయన బయటికి వెళ్ళల. ఒక దూతను పంపాడు, ఒక మనిషిని పంపాడు. నీవు వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు మునుగు, నీకు స్వస్థత జరుగుద్ది అని చెప్పడానికి పంపినప్పుడు నయమాను తన రథం మీద నుంచి క్రిందకు దిగకుండా ఉండి బహు రౌద్రుడైపోయాడు, కోపపడిపోయాడు. నేను సిరియా సైన్యాధిపతిని, మా కింద దాసులుగా ఉండవలసిన వాళ్ళు ఇశ్రాయేలీలు, ఇంతటి సైన్యాధిపతిని, బహుదేశాలు అనేక దేశాల మీద జయాన్ని పొందిన వ్యక్తిని, నేను వస్తే ఈ ఎలీషా నా దగ్గరకు రాడా, నా మీద తన చేతిని ఆడించి నన్ను స్వస్థపరచడా అని తన రథముని మీద నుంచి దిగకుండా అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు, వెనక్కి వెళ్ళిపోతాను. కానీ కొంతసేపటి తర్వాత తన పనివారిలో ఒకడు సిరియా సైన్యాధిపతి అయిన నయమానుతో మాట్లాడినాడు. నయమానుకు ఒక ఆలోచన కలిగింది. నేను ఎందుకు ఈ మాట వినకూడదు, నేను మా దేశంలోనే నదులు గొప్పవని అనుకుంటున్నాను, కానీ ఎలీషా చెప్పినాడే, దేవుని సేవకుడు చెప్పినాడే, ఆ మాట వింటే నాకేమైనా మేలు జరుగుతుందేమో అని ఆలోచించుకొని తన రథమును, తన గాడిదను దిగాడు కిందకి. ఎప్పుడైతే తను గాడిదను దిగినాడో, తన రథమును దిగినాడో, తను నిజముగా దేవుని సేవకుడు చెప్పిన మాటను వినడానికి ఇష్టపడినాడో, తన యొక్క కుష్ఠరోగము సంపూర్ణముగా శుద్ధి చేయబడింది, స్వస్థత అనుగ్రహించబడింది. మనము కూడా ఈ దినములలో అక్సా గాడిదను దిగినట్లుగా మనము కూడా ఈ లోకములో అనేక రకాలైన విషయాల నుంచి, పాపముల నుంచి, దుష్టత్వం నుంచి కిందకు దిగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడి విషయం కూడా అలాంటిది. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి నుంచి రావాల్సిన ఆస్తిని సంపాదించుకొని అనేక ప్రాంతాలకు తిరిగినాడు, దూరదేశంలోకి వెళ్ళినాడు. కొంతకాలం తర్వాత అతనికి బుద్ధి వచ్చింది. అతడు తిరిగి వచ్చి, నా తండ్రి ఇంట అనేక మంది కూలివారికి ఆహారము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇలాగ ఆకలితో అలమటించిపోతున్నాను, కనుక నా తండ్రి యొద్దకు నేను వెళ్ళాలని తన హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని, లేకపోతే తన హృదయంలో ఉన్న ప్రతి విధమైన పాపం నుంచి అతను వెనకకు మరలి బుద్ధి వచ్చినప్పుడు అతడు తండ్రి యొద్దకు వచ్చినాడు. తండ్రి యొద్దకు వచ్చి తన పాపపు స్వభావాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. నీవెప్పుడైనా నీ పాపమును ఒప్పుకున్నావా? దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి ఇష్టపడ్డావా? ఒక్కసారి ఒప్పుకున్నట్లుగానే ఒప్పుకొని మళ్ళీ అదే పనిని కొనసాగిస్తూ ఉన్నావా? దేవుని వాక్యములు కూడా కొంతమంది వ్యక్తులు నేను పాపము చేసి తిని అన్నారు, కానీ వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టల. దానివల్ల ఏ జయము లేదు. నేను పాపమును చేసి తిని, నేను పాపాన్ని చేశాను అని చెప్పడమే కాదు, ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మరి ఎన్నడూ అది జరిగించకుండా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీ వైపు చూస్తాడు. కాలేబు తన కుమార్తె అక్సా వైపు చూచినట్లు. ఈ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రి యొద్దకు వచ్చినాడో, తన యొక్క దుష్టత్వం అనే గాడిదను దిగినాడో, తన తండ్రి తనను చేర్చుకున్నాడు. అంతేకాదు, ప్రశస్తమైన వస్త్రము తెచ్చి అతనికి తొడిగినట్లుగా అతను కూడా నిజముగా అంతకుముందు కన్నా అత్యధికముగా ప్రేమించబడిన వ్యక్తిగా మారినాడు. అక్సా గాడిదను దిగగా, దేవుని వాక్యములో యోధారాజు అయిన ఆసా ఉన్నాడు. అతడు అనేక సంవత్సరాలు దేవునికి నమ్మకస్తుడుగా, దేవుని మాట వినినవాడుగా, తన దేశమునంతటినీ పరిపాలించుటకైన జ్ఞానమును దేవుని యొద్ద సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు. కానీ తర్వాత కాలంలో తన రాజ్యము స్థిరపరచబడిన తర్వాత ఆసా ఏం చేశాడంటే మనుషుల వైపు చూడడం మొదలుపెట్టాడు. ఈ స్థితిలోనికి నేను రావడానికి కారణము దేవుడే. నన్ను ఈ రీతిగా మా శత్రు దేశాలన్నింటి మధ్య నా దేశమును ఇలాగ క్షేమంగా ఉంచినాడంటే ఆయన యొక్క గొప్ప కాపుదలే, ఆయన నాకు ఇచ్చిన అవకాశమే అని తను తలంచుకోవాలి. ఈ దినాల్లో మనకిస్తున్న క్షేమము, మనకిస్తున్న ఆరోగ్యము, మనకు వస్తున్న సంపద లేకపోతే డబ్బు, ఇది దేవుని వలననే. లేకపోతే నువ్వు చేస్తున్న ఉద్యోగము, నువ్వు చేస్తున్న వ్యాపారము, ఇది దేవుని వలనే జరిగిందని మనము తలంచుకోవాల్సిన వారమైన. ఆశ ఆ స్థితి నుంచి వెనుకకు మరలి తను మనుషుల మీద ఆధారపడటం మొదలుపెట్టాడు. అలాగ మనుషుల మీద ఆధారపడి వారి వైపు చూచి వారి నుంచి రక్షణ వస్తుందని కోరుకున్నప్పుడు అతడు చివరి దినముల్లో
తన పాదములలో జబ్బు పుట్టినట్లుగా దాని నుంచి అతడు దేవుని వైపు మరలుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అతడు గనుక దేవుని యొక్క క్షమాపణ కోరితే అది మరొక రకంగా ఉండేది. కానీ అతడు తను ఎక్కిన గాడిదను దిగల, మనుషుల మీద ఆధారపడటాన్ని అతను మానుకోల, విడిచిపెట్టల. అదే అతనికి పాదములలో జబ్బు కలిగినప్పుడు ఆశ దేవుని యొద్దకు వచ్చి తన ప్రారంభంలో ఎలాగ తగ్గించుకొని ప్రార్థన చేసినాడో, లేకపోతే అన్య సంబంధమైన బలిపీఠములను పడగొట్టినాడో, తన దేశమంతటిని శుద్ధి చేసినాడో, అలాగ తను మళ్ళీ చేస్తే కనుక దేవుడు నిశ్చయముగా తన ప్రార్థన అంగీకరించి ఆలకించేవాడు. తన ఆయుష్ పొడిగించబడేది. తన పాదములలో వచ్చిన జబ్బుకు స్వస్థత కలిగేది. కానీ ఆశ తాను ఎక్కిన గాడిదను దిగలేదు. గాడిదను దిగినప్పుడు దేవుడు నీకు క్షేమాన్నిస్తాడు. గాడిదను దిగినప్పుడు నీకు దీర్ఘాయుషునిస్తాడు. గాడిదను దిగినప్పుడు నీకు పరసంబంధమైన ఆలోచన ఇస్తాడు, పరిశుద్ధమైన ఆలోచన ఇస్తాడు, నిన్ను నమ్మకమైన వ్యక్తిగా చేస్తాడు. ఈ లోకములో దీవెనను సంపాదించే వ్యక్తిగా, దీవెనను అనేకులకు అనుగ్రహించే వ్యక్తిగా, లేకపోతే పరలోక సంబంధమైన పౌరునిగా, ఈ లోకములో వెలుగును అందించేవానిగా నిన్ను చేస్తాడు. మనం మొట్టమొదటిగా మనము ఎక్కిన గాడిదను దిగవలసిన వారమై ఉన్నాం. అక్స తాను ఎక్కిన గాడిదను దిగినప్పుడు ఈ గొప్ప కార్యము జరిగింది. అదేమంటే తన తండ్రి ఆమెను చూచి నీకేమి కావలెను అని అడిగినాడు. నీకేమి కావాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు వాక్యం వినుచు ఉండగా. నాకు ఇది కావాలండి, నాకు అది కావాలండి అని మనం చెప్తాం. కానీ మొట్టమొదటిగా మనము గాడిదను దిగవలసిన వారమై ఉన్నాం. 19వ వచనము, తన తండ్రి నీకేమి కావాలనని ఆమెను అడిగెను. అందుకు ఆమె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ఈ వాక్యంలో నాకు దీవెన దయచేయము, ఈ దినాల్లో మనమందరము మానవులందరూ చెప్పే మాట ఇదే. నాకు దీవెన దయచేయము, నాకు దీవెన దయచేయము. మనమందరం దీవెనలు కావాలని, దేవుని యొక్క క్షేమమును, దేవుని యొక్క దీవెనను సంపూర్ణంగా మనము కలిగి ఉండాలని తలంచుకుంటూ ఉంటాం. దేవుడు నిశ్చయముగా దీవించుటకే, క్షమించుటకే, రక్షించుటకే, మనల్ని ఈ లోకమును నిలిపించుటకే ఇష్టము కలిగిన వాడుగా ఉన్నాడు. మీరు ఈ లోకములో ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని దేవుని వాక్యములో రాయబడి ఉంది. మొట్టమొదటిగా సృష్టిని నిర్మించినప్పుడు దేవుడు చెప్పిన మాట అది. మీరు ఈ లోకములో ఫలించాలి, అభివృద్ధి పొందాలి. మానవుడు ఫలించేవాడిగా ఉండాలి, అభివృద్ధి పొందేవాడిగా ఉండాలి, దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలి, కుటుంబమును కట్టుకునే వ్యక్తిగా ఉండాలి. అలాగ మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నాకు దీవెన దయచేయము అని అడిగింది. అక్స నాకు దీవెన దయచేయము అని అడుగుటకు ప్రాముఖ్యమైన విషయము, ఆమె మొట్టమొదట తన గాడిదను దిగింది. తద్వారా తండ్రి యొక్క కనుదృష్టి తన మీద ఉండేలాగా చేసుకోగలిగింది. నీవు నాకు దీవెన దయచేయము, నన్ను స్వస్థపరచము, నాకు నా అక్కరను తీర్చండి, నా అప్పులు తీర్చండి, నా అనారోగ్యం నుంచి నన్ను విడిపించండి, నాకు ఒక ఉద్యోగాన్ని దయచేయండి అని నీవు ఎన్నో రకాలైన విషయాలను దేవుణ్ణి అడుగుతూ ఉండవచ్చు. వాటన్నిటినీ దేవుడు చేయగలిగిన సమర్థుడు. నీకు ఏమి కావాలో, ఎప్పుడు కావాలో వాటిని దేవుడు నిశ్చయముగా ఇవ్వగలడు. నాకు దీవెన దయచేయము అని మనం అడిగినప్పుడు ఆ దీవెనని ఇవ్వడానికి దేవుడు సంపూర్ణముగా సమర్థుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా నిశ్చయముగా మన అవసరతలు తీరుస్తాడు. అయితే మనము మొట్టమొదటగా అక్స ఎలాగైతే తన తండ్రిని చూచినప్పుడు ఆమె గాడిదను దిగిందో, అలాగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా, క్రీస్తును మనము చూచుచూ ఉండగా, దేవుని వైపు చూచుచూ ఉండగా మన ఈ లోక సంబంధమైన గాడిదను దిగాలని, దుష్టత్వం నుంచి విడిపించబడాలని, రక్షణ మార్గములోనికి రావాలని, తద్వారా దేవుణ్ణి మనం నాకు దీవెన దయచేయము అని అడిగినప్పుడు దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించి అంగీకరించి మన అక్కర తీర్చుటకు, మన కొరత తీర్చుటకు, దేవుడు తన దీవెనను దయచేయుటకు సమర్థుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. అక్సాకు తన భర్త అయిన ఒత్నీయేలు దెబీరు అనే ప్రాంతాన్ని ఆక్రమించిన తరువాత ఆమెకు దక్షిణ భూమి అనేది ఇవ్వబడిందంట. దక్షిణ భూమి అంటే నెగెవు అనే ప్రాంతం ఇవ్వబడిందంట.
ఆ ప్రాంతం ఎలాంటిదంటే అది అది విలువైన ప్రాంతమే గానీ, మంచి ప్రాంతమే గానీ, దానిలో నీటి కొరత ఉన్నదంట. ఎక్కడైనా నీరు లేకపోతే ఆ ప్రాంతము పంటలు బండవు. ఆ భూమి దేనికి పనికిరాదు. నిష్ఫలముగా, నిష్ప్రయోజనంగా ఉండిపోద్ది. ఈ ప్రాంతం గూడా అట్లాంటిది. అది భూమి విలువైందే గానీ, నీళ్లు లేకపోవడం వల్ల ఆ ప్రాంతం ఏమి పనికిరానిదిగా, లేకపోతే నిర్మానుష్యమైనదిగా కనబడతా ఉంది. కాబట్టి ఆ ప్రాంతం ఎలాంటిదంటే, కొంత ప్రాంతమేమో ఎత్తైన ప్రాంతము, ఉన్నతమైన ప్రాంతము, పర్వతాలతో ఉన్న ప్రాంతము, కొంత ప్రాంతము దిగువ ప్రాంతము, లోయ ప్రాంతము, ఇలాంటి ప్రాంతాలుంటాయి. కొన్నేమో ఎత్తైన ప్రాంతాలున్నాయి, కొన్ని లోయలకు సంబంధించిన ప్రాంతాలున్నాయి. కాబట్టి నీటి మడుగులను నాకు దయచేయము అని ఈమె అడుగుతా ఉంది. నీటి మడుగులను దయచేయము అని అడుగగా అతడు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను. చూడండి, మెరక మడుగులు దేనికోసం అంటే, ఉన్నతమైన ఎత్తైన పర్వతాల మీద ఉన్న భూభాగాలు ఉన్నాయి, అక్కడ నీటి కొరతను తీర్చడానికి మెరక మడుగులు అవసరం. లోయ ప్రాంతాలున్నాయి, దిగువ ప్రాంతాలున్నాయి, ఆ ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చడానికి పల్లపు మడుగులు అవసరం. ఏమేమి అడిగింది? నీటి మడుగులను దయచేయము. చూడండి, ఈమె అడిగింది కొంచెమే ఉన్నట్టుగా కనబడతా ఉంది, కానీ కాలేబు ఆ భూమి యొక్క పరిస్థితి తెలిసినవాడు కాబట్టి అతను సంపూర్ణముగా ఇవ్వదలుచుకున్నది పూర్తిగా ఇచ్చినాడు. మనము దేవుణ్ణి కొంచెమే అడుగుతాం. మన పరిధిలో, మన జ్ఞానంలో కొంచెం చిన్న చిన్న విషయాలనే మనం అడుగుతాం. కానీ దేవుడు అన్నీ ఎరిగినవాడు, మనకు నిశ్చయముగా మేలుకరమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే మేలుకరమైన వాటిని, ఉన్నతమైన వాటిని మనకి ఇవ్వాలని దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. అక్సా నీటి మడుగులను నాకు దయచేయమనగా అక్సాకు కాలేబు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను. నెగెవు ప్రాంతము, పల్లపు ప్రాంతం ఉంది, మెరక ప్రాంతం ఉంది. పర్వత శ్రేణి ఉన్న ప్రాంతం ఉంది, లోయ ప్రాంతం ఉంది. ఈ రెండు ప్రాంతాలకు సరిపడా నీటి మడుగులను అక్సాకు కాలేబు ఇచ్చినాడంట. కాబట్టి నిరంతరము నీటి సరఫరా ఉండటం బట్టి ఆ పనికిరాని భూమి, దక్షిణ భూమి, నెగెవు అనే ప్రాంతము ఇప్పుడు నీటి సమృద్ధితో నిండిపోయి ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయింది. మన జీవితమైనా అంతే. నీ జీవితము ఎందుకు పనికిరానిదిగా, ప్రయోజనకరమైనది కానిదిగా, ఎవరికి ఉపయోగకరం కానిదిగా, నీ కుటుంబానికి కూడా ఉపయోగకరం కానిదిగా ఉండవచ్చు, కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని దీవెనను నువ్వు అడిగినప్పుడు, దేవుడిచ్చే కాపుదలను, దేవుడిచ్చే క్షమాపణను నువ్వు కోరుకున్నప్పుడు, అక్సావలే నీవెక్కిన గాడిదను, పాపపు స్వభావాన్ని విడిపించుకున్నప్పుడు, గాడిదను దిగినప్పుడు దేవుడు నిన్ను కూడా సమృద్ధితో నింపుతాడు. ఆయన యొక్క నీటి మడుగులతో నింపుతాడు. ఆ నీటి మడుగులు సమృద్ధినిస్తాయి. సంవత్సరము ప్రారంభం నుంచి సంవత్సరము అంతం వరకు, మొదటి దినము నుంచి చివరి దినం వరకు నీటి కొరత లేని ప్రాంతముగా ఈ ప్రాంతం ఎలాగుందో అలాగ నీ జీవితం కూడా మొదటి దినము నుంచి చివరి దినం వరకు ఎలాంటి అవసరత, అక్కర, లోటు నీ కుటుంబంలో లేనిదిగా, నీ జీవితంలో లేనిదిగా దేవుడు తన సర్వ సమృద్ధిని నీకు నిశ్చయముగా దయచేయాలని కోరుతూ ఉన్నాడు. అక్సా ఆ భూమి కొరకైనా గ్రహింపు ఎంతవరకు ఉందో తెలియదు, కానీ నాకు నీటి మడుగులను దయచేయము అని మాత్రమే అడిగింది. కానీ తండ్రి మెరక మడుగులను ఇచ్చినాడు, పల్లపు మడుగులను ఇచ్చినాడు. అయితే అక్సా గాడిదను దిగవలసినదై ఉన్నది. దేవుడు నీ జీవితంలో కూడా ఎన్ని శ్రమల గుండా, కష్టాల గుండా నువ్వు వెళ్తున్నావో, ఆర్థికపరమైన సమస్యలు గుండా వెళ్తున్నావో, నాకు దిక్కు లేదు, నన్ను ఎవరో ఆదరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు అనే పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నా సరే, నీవు దేవుని యొద్దకు వచ్చి దేవునిని నువ్వు ఒక్క మాట అడిగినప్పుడు, దీవెన దయచేయమని, క్షమించమని నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు నీకు కూడా సమృద్ధినిస్తాడు, తన క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని నీకు దయచేస్తాడు. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము కొద్ది భాగాన్ని మాత్రమే చదువుతాను. సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. సిరియా వాళ్ళు అంటున్నారంట,
యెహోవా కొండలకే దేవుడు, లోయలకు దేవుడు కాదు అని చెప్తా ఉన్నాడు. ఇలాంటి తప్పైన అభిప్రాయాన్ని మనం కూడా కలిగి అంటే నాకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడే దేవుడు నా దగ్గర ఉండాలి, నా సమృద్ధిలో సౌఖ్యములో దేవుడు నాకు అవసరం లేదు అని మానవుడు తలుస్తూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడు, చిక్కులు ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యాల పాలైపోయినప్పుడు, హాస్పిటలైజ్ అయినప్పుడు, ఇలాంటప్పుడే నాకు దేవుడు కావాలి. నాకు సౌఖ్యం ఉన్నప్పుడు, లేకపోతే నా దినములలో క్షేమం ఉన్నప్పుడు నాకు దేవునితో పనే లేదు, అవసరమే లేదు అన్నట్లుగా మానవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు కలిమిలో లేమిలో, నీవు అనారోగ్యములో ఆరోగ్యములో, నీ ప్రతి పరిస్థితుల్లో దేవుని నువ్వు వెతకవలసిన వాడవై ఉన్నావు. సిరియన్లు అంటున్నారు ఆయన కొండలకే దేవుడు, యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడు. కాలేబు ఏం చేస్తున్నాడంటే ఆయన మెరక మడుగులను ఇచ్చినాడు, పల్లపు మడుగులను ఇచ్చినాడు. కొండలకు దేవుడే, ఆయన లోయలకు కూడా దేవుడే. ఆయన నీ జీవితంలో ప్రతి సమస్యకు, ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో నీకు దేవుడై ఉండాలని కోరుతూ ఉన్నాడు. ప్రతి సమయంలో కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే నీకు నష్టం కలిగినప్పుడు, ఇలాంటప్పుడే నువ్వు కావాలని కోరుతున్నావు. కానీ దేవుడు నీ యొక్క అన్ని పరిస్థితుల్లో కూడా నీకు దేవుడుగానే, యజమానుడుగానే ఉండాలని కోరుతున్నాడు. తద్వారా నిన్ను క్షేమకరమైన మార్గంలోనికి నడిపించాలని. నెగవు అనే దక్షిణ భూమి ఎలాగా సర్వసమృద్ధితో నింపబడిందో, 365 దినములు సంవత్సరమంతా మెరక మడుగులతో, పల్లపు మడుగులతో ఆ ప్రదేశమంతా సస్యశ్యామలంగా ఎలాగైతే తయారైందో, అలాగా నీ జీవితం కూడా నీ దినములన్నిటిలో క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. నీవు కేవలము మెరక మడుగులనే కావాలని కోరుకోవద్దు, పల్లపు మడుగులనే కావాలని కోరవద్దు. అయితే మొట్టమొదటిగా మనము దేవుని యొక్క దీవెన కొరకు కోరుకోవాలి. దేవుని యొక్క దీవెన కొరకు కోరుకోవడానికి ముందు అక్సా ఎలాగైతే గాడిదను దిగిందో అలాగ మనం మన పాపములను ఒప్పుకోవాలని, ఆయన పరిశుద్ధమైన మార్గములను వెంబడించాలని. మన పాపములు మనం ఒప్పుకోవాలంటే మన జీవితంలో ఏది సరి అయిన త్రోవో, ఏది సరి అయిన త్రోవ కాదో, ఏది పాపమో, ఏది పాపము కాదో ఈ ధర్మశాస్త్రము, ఈ వాక్యము మనకు బోధపరుస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. ఆ వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు నీవు చేసే పని సరి అయినదో కాదో, నీవు వెళ్ళు మార్గము సరి అయిందో కాదో, నీవు చేసే పనిలో ఏది దేవునికి ఇష్టమైందో, దేవునికి ఇష్టమైంది కాదో దేవుడు నీకు గ్రహింపులోనికి తెస్తాడు, నీకు తెలియజేస్తాడు. ఆ మార్గాన్ని నువ్వు అనుసరించి నడవడం ద్వారా నీవు సర్వ సమృద్ధిలోనికి వస్తావు, సర్వ సత్యంలోనికి వస్తావు. దేవుడే నిన్ను ప్రియమైన కుమారుడుగా, కుమార్తెగా నిలబెట్టి ఈ లోకంలో నిన్ను బట్టి దేవునికి మహిమ కలిగేలాగా, నిన్ను బట్టి దేవుడు సంతోషించే వ్యక్తిలాగా దేవుడు చేయాలని మనల్ని కోరుతూ ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా కాలేబు కుమార్తె అయిన అక్సా ఎలాగైతే గాడిదను దిగినదో, అలాగా మనం కూడా ఈ లోక సంబంధమైన దుష్టత్వం నుంచి, చెడుగు నుంచి, మాదక ద్రవ్యాల నుంచి, సినిమాల నుంచి, రకరకాలైన పరిస్థితుల నుంచి, ఈ లోక సోషల్ మీడియాలో ఉన్న అనేక రకాలైన దుష్టమైన పరిస్థితుల నుంచి మనము కిందకు దిగాలని దేవుడు మనల్ని పిలుచుచూ ఉన్నాడు. ఆయన మాట విన్నప్పుడు, ఆయన చెప్పినట్లుగా ఆయన మార్గముల్లో నడుచుటకు మనం ఇష్టపడినప్పుడు దేవుడు తన సత్యమును మనకు తెలియజేస్తాడు. ఇంకా లోతైన జలముల్లోనికి మనల్ని నడిపిస్తాడు. నెగెవు ప్రాంతం ఎలాగైతే సమృద్ధితో నింపబడిందో, క్షేమముతో నింపబడిందో, అలాగా మన జీవితాలు, మన కుటుంబములు కూడా క్షేమముతో, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదముతో నింపబడుతుంది. తద్వారా మనం అనేకులకి మేలునిచ్చేవారముగా, దీవెననిచ్చేవారముగా, అనేకులను క్రీస్తు వైపు చూచేవారముగా మనము కూడా మన ప్రవర్తన ద్వారా, మన మాదిరి ద్వారా మనుషులు దేవుని కొరకు సంపాదించే వ్యక్తులుగా మనము ఉండగలము. చివరిగా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, దేవుడు మనకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, దేవుని మాట వినటం అంటే ఏంటో, దేవుడు ఏ ఏ విషయాలను మనం గైకొనాలని, వినాలని చెప్తున్నాడో ఆ మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును.
ఏ ఏ దీవెనలు అంటాయి? నీవు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. గొప్ప దీవెనలు ఈ వాక్యములో రాయబడ్డాయి. అయితే మొట్టమొదట మనం చేయవలసిన పని, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, దేవుడిచ్చే ఆజ్ఞలను, కట్టడలను మనం వింటే మాత్రమే ఈ చెప్పబడిన దీవెనలు మనకు అందించబడతాయి. నీవు పైవాడవుగా ఉంటావు, నీవు తలగా ఉంటావు, నీవు అనేకులకు మాదిరికరమైన వ్యక్తిగా ఉంటావు, నీ గర్భఫలాన్ని దేవుడు దీవిస్తాడని దేవుడు అనేకమైన దీవెన వచనాలను చెప్పినాడు. ఆ దీవెనలు మనం సంపాదించుకోలాగిన మనం ఈ లోకములో అక్సావలే నాకు దీవెన దయచేయము, నాకు దీవెన దయచేయమని మనం కూడా చెప్తాం. కానీ అక్సా దీవెన దయచేయమని అడగడానికైన అర్హతను తన గాడిద మీద నుంచి దిగటం ద్వారా సంపాదించుకున్నది. కాలేబు ఆమె వైపు చూచినాడు. అలాగే నాకు దీవెన దయచేయండి ప్రభువా, నాకు దీవెన దయచేయండి ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను బాగు చేయండి ప్రభువా, నా సమస్య ఎలాగుందో ప్రభువా, దాన్ని తీర్చండి ప్రభువా అని మనం అడిగితే దేవుడు మన వైపు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ వైపు చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ అవసరత తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా అక్సా తన గాడిదను దిగినట్లుగా నీవు గాడిదను దిగితే, దుష్టత్వాన్ని విడిచిపెడితే, ఈ లోకములో పాపమును విడిచిపెడితే నీవు కూడా దీవెనకరమైన వ్యక్తిగా మార్చబడగలవు. సమృద్ధితో, క్షేమముతో, ఆశీర్వాదముతో నింపబడి ఈ లోకములో మనము బ్రతికినంత కాలము దేవునికి నమ్మకస్తులుగా బ్రతుకులాగున దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ఈ మాటలు వినుచూ ఉండగా మీరు దేవుని యొక్క సత్యమును నేర్చుకొని ఎరిగియుండి, అక్సా ఎలాగైతే తన తండ్రిని వేడుకొని దీవెనకరమైన పరిస్థితులను చూడగలిగిందో, అలాగ మనం కూడా మన యజమానుడైన క్రీస్తు ప్రభువును వేడుకొని, ఆయన కలువరి శిలువలో మనకు కొరకు చేసిన గొప్ప త్యాగమును, శిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రభువా, నేను తగిన వాడిని కాదు ప్రభువా, అయోగ్యుని ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, నేను ఇలాంటి పాపము చేసినాను ప్రభువా, నీకు వ్యతిరేకంగా ఇలాంటి కార్యం చేసినాను ప్రభువా, నన్ను క్షమించండి, నీ కుమారునిగా చేర్చుకోండి, నీ కుమార్తెగా చేయండి ప్రభువా అని నీవు వేడుకోవడం ద్వారా, నీవెక్కిన గాడిదను దిగటం ద్వారా, నీ గర్వపు స్వభావాన్ని, నీ అహంకారపూరితమైన స్వభావాన్ని విడిచిపెట్టడం ద్వారా, నీ గొప్ప కులం అనే గాడిదను నువ్వు దిగటం ద్వారా నీవు దీవెన కొరకు వేడుకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా ఆలకించి, కాలేబు ఎలాగైతే మెరక మడుగులు, పల్లపు మడుగులు ఇచ్చినాడో, అలాగా నీకు కూడా అన్ని వేళల సర్వ సమృద్ధిని నీకు దయచేసి క్షేమాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కనుక మనం దేవుని మాట వినాలని ఈ దినముల్లో నేను కోరుతూ ఉన్నాను. అక్సా ఎలాగైతే దేవుని మాటకు లోబడిందో, కాలేబు ఎలాగ పూర్ణ మనసుతో, నిండు మనసుతో దేవుని వెతికినాడో, అలాంటి స్వభావాన్ని అక్సా ఎలాగ సంపాదించుకుందో, అలాగ నీవు కూడా అలాంటి నిండు మనసుతో, పూర్ణ మనసుతో దేవుని వెదకాలని, అనేకులు తప్పైన మార్గంలో వెళుచూ ఉండగా, ఈ 12 మందిలో 10 మంది తప్పైన మార్గంలోకి వెళ్తున్నా కాలేబు, యెహోషువలు ఎలాగైతే దేవుని కొరకు నిలబడ్డారో, అలాగే ఈ లోకములో అనేక మంది దుష్టమైన మార్గముల్లో, వంకర త్రోవల్లో, మోసపు కార్యముల్లో నిమగ్నమై ఉండగా నీవు దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు నీ జీవితాన్ని కడతాడు, నీ జీవితాన్ని నిలబెడతాడు. అంతేకాదు నీ తర్వాత నీ సంతానమును దేవుడు దృష్టించి నీకు ఆలోచన చెప్పి, నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నీకు తెలియజేసి నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన దీవెనకరమైన ప్రవాహంలో నీలోనికి కూడా వచ్చేలాగా దేవుడు సహాయం చేస్తాడు. ఈ మెరక మడుగులు, పల్లపు మడుగులు ఎలాగైతే ప్రవాహాలుగా ఆయా ప్రాంతాల్లోనికి వచ్చి అక్కడ ఎండిపోయిన భూమిగా ఉన్న దాన్ని సారవంతమైన భూమిగా, సస్యశ్యామలంగా చేసిందో, అలాగ నీ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నా సరే, దేనికి పనికిరాందిగా, నిష్ప్రయోజనమైనదిగా ఉన్నా సరే, దేవుని యొక్క జీవజలములు నీలోనికి కూడా వస్తాయి. ఆ జీవజలములు నిన్ను సర్వ సమృద్ధితో నింపుతాయి, క్షేమకరమైన వ్యక్తిగా మారుస్తాయి, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాయి. అయితే మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో సరిచేసుకోవాలని, అక్సా గాడిదను దిగినట్లుగా మన దుష్ట స్వభావాన్ని, వంకర స్వభావాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలని, విడిచిపెట్టాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ కొందనములు.
కాలేబు యెహోషువలు నమ్మకముగా నిన్ను ప్రభా కనాను దేశమునకు మోషే వేగు చూచుటకు పంపినప్పుడు నిన్ను నమ్మకంగా వెంబడించారు ప్రభా. విశ్వాసముతో మేము ఆ ప్రాంతాన్ని జయించగలమని చెప్పినారు ప్రభా. అలాంటి కాలేబు కుమార్తెగా ఉండిన అక్స ఎలాంటి విశ్వాసాన్ని కనబరిచింది. తన తండ్రిని చూచినప్పుడు గాడిదను దిగి నాకు దీవెన దయచేయమని అడిగింది ప్రభా. మేము క్షమాపణ కొరకు కోరుకున్నప్పుడు నీవు గొప్ప ప్రభా ప్రేమను కనబరిచే దేవుడు. తప్పిపోయిన కుమారుడు ప్రభా తండ్రి యొద్దకు రావాలని చూచినప్పుడు తండ్రి ఎంత గొప్ప ప్రేమను చూపినాడు ప్రభా. దేవా, అక్స కూడా అలాగా తండ్రిని వేడుకున్నప్పుడు ప్రభా తను కోరిన వాటికన్నా ఉన్నతమైన వాటిని మెరకమడుగులను పల్లపు మడుగులను దయచేసి ప్రభా దక్షిణ భూమిని సారవంతమైన భూమిగా సస్యశ్యామలమైన భూమిగా ఎలాగా నాయన చేసినాడో అలాగా మేము కూడా నీ సన్నిధిలో తగ్గించుకొని నీ మాట విని ప్రభా నీ ఆజ్ఞలను కట్టడలను గైకొని ప్రభా నిన్ను నిండు మనసుతో మేము కూడా వెంబడించడానికి అనుసరించడానికి సహాయం చేయండి. మా కుటుంబాలను నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీ వాక్యంను నేర్చుకొని నీ సన్నిధిలో నిలబడే వారికి ఉంటానికి సహాయం చేయండి. అనేకుల వలె మేము అటు ఇటు తిరగక ప్రభా దుష్టత్వాన్ని వెంబడించక ప్రభా నీ సిలువను నీ వైపు చూచు ప్రభా మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో మేము కలిగి ఉంటాక నీ నమ్మకంగా సేవించడానికి మాకు సహాయం చేయండి. యేసు ఇచ్చే ఆశీర్వాదాన్ని మీరు జ్ఞాపకం చేసి నీ ముద్ర వేయండి. అనేకులకు నీ వాక్యమును చేరవేయండి ప్రభా. దీవెనకరమైన పరిస్థితులు మాకు దయచేయండి. నేను అపాత్రుడును, నన్ను క్షమించుము. నీ దయగలిగిన మాటలు పలుకుటకు నేను తగిన వాడిని కాదు ప్రభా, నన్ను దర్శించుము. ఈ వాక్యం ద్వారా మా ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. మరొకసారి మమ్మల్ని కనికరించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్.